అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఒక సినీ వారపత్రిక 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగుపెట్టడం అసామాన్య విషయం కాకపోవచ్చు, కానీ అది చిన్న విషయం మాత్రం కాదు. ఆగస్టు 2వ తేదీతో సంతోషంకు 24 ఏళ్లు నిండి 25వ మైల్ స్టోన్ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అతి త్వరలోనే సంతోషం 2026 అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహించనున్నారు. నేడు పత్రికా నిర్వహణ కత్తి మీద సాము వ్యవహారం. న్యూస్ ప్రింట్ ధరలు కొండెక్కి కూర్చున్న కాలంలో ఆర్థికంగా అది అత్యంత కఠిన పరీక్ష. ఈ పరీక్షలను, అవాంతరాలను, గండాలను తట్టుకోలేక ఎన్నో పత్రికలు కనుమరుగయ్యాయి. అయినా కాలానికి ఎదురీదుతూ ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకుంటూ సంతోషం దిగ్విజయంగా, చిద్విలాసంగా అడుగులు ముందుకేస్తూ వస్తుంది. సినీ వారపత్రిక రంగంలో ఇది అపురూప సందర్భం. ఈ సందర్భాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి సంతోషం సురేష్గా పేరు పొందిన వ్యక్తి సురేష్ కొండేటి. ఎడిటర్, పబ్లిషర్గా సంతోషంను తన మానస పుత్రికగా భావించి అపూర్వంగా, అపురూపంగా చూసుకుంటూ దాని ఎదుగుదలను అమితంగా ఆస్వాదిస్తూ ఎప్పటికప్పుడు కొత్త సొబగులను అద్దుతూ ప్రతి సంచికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ చిత్రసీమలో దానికొక విశిష్ట స్థానాన్ని సంపాదించి పెట్టారు సురేష్. అందుకే వారం వారం అందరూ సంతోషంగా చదువుతూనే ఉన్నారు, దానికోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వారపత్రికను తీసుకురావడం అన్నది ఆ కొండకు ఈ కొండకు కట్టిన తాడుపై పరిగెట్టుకుంటూ పోవటం వంటిది. అత్యంత సాహసోపేతమైంది. సురేష్ కొండేటి తన సంతోషంను చూసుకునే విధానం బహురమణీయం. చేతిలో పత్రిక ఉంది కదా అని దానిని అడ్డుపెట్టుకుని ఎవరిపైనా రాళ్లు వేయటానికి ఆయన ఎప్పుడూ ప్రయత్నించలేదు. చేతిలో పత్రిక ఉంది అని దానిని అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించలేదు. నేటి జనరేషన్కి తగ్గట్లు సురేష్ కొండేటి నిజాయితీకి నిలువెత్తు రూపం. అదే నిజాయితీని ఎదుటి వాళ్ళ నుంచి ఆశిస్తారు. అలా అని ఆయన సత్యకాలపు సత్తయ్య కాదు. నేటి జనరేషన్కి తగ్గట్లు ఎప్పటికప్పుడు తనను తాను అప్డేట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. అందుకే ఇండస్ట్రీలోని చిన్న పెద్ద తేడా లేకుండా, సీనియర్లు జూనియర్లనే భేదం లేకుండా అందరూ సురేష్ కొండేటిని అభినందిస్తూ ఉంటారు, మరింత ఎదగాలని ఆశీర్వదిస్తూ ఉంటారు. సాధారణంగా ఇండస్ట్రీలోని కొద్ది మందిని అజాత శత్రువుగా అభివర్ణిస్తూ ఉంటారు. నిస్సందేహంగా ఆ కొద్ది మందిలో సురేష్ కొండేటి ఉంటారు. ఎన్ని కష్టాలనైనా పడి పత్రికను నిర్విరామంగా తీసుకురావచ్చు. ఏడాది వేడుకలను అద్భుతంగా జరుపుకోవచ్చు. కానీ వార్షికోత్సవ అవార్డుల వేడుకలను నిర్వహించడం ఒక అసామాన్యమైన విషయం. ఈ అవార్డుల వేడుకను కూడా సంతోషం వార్షికోత్సవ వేడుకలతో పాటు జరుపుతూ వస్తున్నారు ఆయన. వార్షికోత్సవ వేడుకల కంటే అవార్డుల వేడుకలను ఘనంగా జరపడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. కానీ సురేష్ కొండేటికి సాధ్యమైంది. అవార్డుల వేడుక అంటే హైదరాబాద్ ఇండస్ట్రీలోని వాళ్లను పిలిచి అవార్డులను ఇచ్చేయడం కాదు. దక్షిణాదిలోని 4 భాషా చిత్రసీమలకు సంబంధించి సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డులను నిర్వహిస్తూ వస్తున్నారు. దక్షిణాది భాషల్లో సీనియర్ కళాకారుల్ని సాదరంగా పిలిచి వారిని సత్కరించడమే అసాధ్యమైన కార్యక్రమాన్ని ఏటేటా సురేష్ కొండేటి బ్రహ్మాండంగా నిర్వహిస్తూ వస్తున్నారు. దీనిని బట్టి సురేష్ ఎంత గొప్పవాడో అర్థం చేసుకోవచ్చు. సురేష్ కొండేటి అలుపెరగని శ్రామికుడు. అదే ఆయన విజయ రహస్యం. కాకపోతే తెలుగునాట ఏ ఒక్క ఇతర పత్రిక నిర్వహించలేని అవార్డుల వేడుకను సురేష్ తానొక్కడిగా ఇన్నేళ్లుగా నిర్వహిస్తూ రావడం సాధ్యపడేవా? ఒక ప్రాంతీయ పత్రిక తన వార్షికోత్సవంతో పాటు అవార్డు వేడుకను ఇన్నేళ్లుగా నిర్వహించడం సురేష్ ప్రతిభా సామర్థ్యాలకు నిఖార్సైన తార్కాణం. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే సరిపోదు, నిజాయితీ, నమ్మకం కూడా ఎడమలుగా నిలుపుకున్న సురేష్ కొండేటి అన్నిటా స్థానంలో నిలుచుని విజయ డంకా మోగిస్తున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ అనే పదం ఒక పేరు కాదు, అదొక తిరుగులేని ప్రపంచనం. దశాబ్దాలుగా బాక్సాఫీస్ను ఏకచక్రాధిపత్యంతో ఏలుతూ కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఆగస్టు నెల ప్రారంభమవడంతోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులలో సరికొత్త ఉత్సాహం, కోలాహలం మొదలైంది. ఆయన పుట్టినరోజైన ఆగస్టు 22 సమీపిస్తున్న వేళ ఈ నెలను మెగాస్టార్ బర్త్డే మంత్గా ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా విడుదలైన అఫీషియల్ పోస్టర్ నెట్టింటా అగ్గిరాజేస్తోంది. ఈ సరికొత్త కౌంట్డౌన్ పోస్టర్లో చిరంజీవి క్లాస్ అండ్ స్టైలిష్ లుక్తో అదరగొట్టాడు. బ్లాక్ బ్లేజర్, వైట్ టీ-షర్ట్ ధరించి స్టైలిష్ గ్లాసెస్ తో చేతులు క్రాస్ చేసి ఆయన ఇచ్చిన పోజ్ వింటేజ్ చెరును గుర్తుకు తెస్తోంది. పోస్టర్ పై 21 days to go మరియు మెగాస్టార్ బర్త్డే మంత్ అని రాసి ఉన్న అక్షరాలు అభిమానుల్లో పండగ వాతావరణాన్ని నింపాయి. మెగాస్టార్ పుట్టినరోజు అంటే కేవలం కేకులు కట్ చేయడం, హంగామా చేయడం మాత్రమే కాదు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఏటా
లాగే సామాజిక సేవా కార్యక్రమాలు ఈసారి కూడా భారీ ఎత్తున ప్లాన్ చేశారు. రావణం స్వామి నాయుడు ఆధ్వర్యంలో అఖిల భారత చిరంజీవి యువత తరపున ఆగస్టు 22న ప్రపంచవ్యాప్తంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించనున్నారు. రక్తాన్ని దానం చేయండి, ప్రాణాలను కాపాడండి అనే నినాదంతో లక్షలాది మంది అభిమానులు ఈ రక్తదాన శిబిరాల్లో పాల్గొనబోతున్నారు. పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత, గిన్నిస్ రికార్డుల విజేత అయిన చిరంజీవి ఈ వయసులోనూ యువ హీరోలకు పోటీగా సరికొత్త ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఆగస్టు 22న రాబోయే బర్త్డే స్పెషల్ అప్డేట్స్ కోసం, కొత్త గ్లిమ్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఈ బర్త్డే మంత్ ను ఎంతో క్రేజీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి శాశ్వత బాస్ గా నిలిచిన మెగాస్టార్ చిరంజీవికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. నరేష్ వికే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజు వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డేమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా క్రేజీ కళ్యాణం. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 2గా ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసం జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు భద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. ఈ రోజు సినిమా టీజర్ ను సక్సెస్ఫుల్ డైరెక్టర్ నందిని రెడ్డి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. చెప్పండి. మళ్ళీ కొన్ని సినిమాలు ఒప్పుకునే ముందు హీరో ఎవరు అని అడుగుతారు. ఓ మై ఇందాక మీరు డైలాగ్ చెప్పినట్టుగా ఓ మై గాడో అన్నట్టుగా మీ కాంబినేషన్ ఎలా ఒప్పుకున్నారు అఖిల్ హీరోగా చేస్తాడంటే? అంటే నాకు స్క్రిప్ట్ మీద డైరెక్టర్ కన్విక్షన్ మీద ఆల్వేస్ ఒక బిలీఫ్ ఉంటుందండి. సో ఇఫ్ డైరెక్టర్ ఇస్ సేయింగ్ దట్ హీఈస్ రైట్ ఫర్ ద క్యారెక్టర్, నాకు ఇట్ డజంట్ మేక్ నాకు అది దట్స్ నాట్ మై డిపార్ట్మెంట్ అండి. అది వాళ్ళ డిపార్ట్మెంట్, వాళ్ళకి వాళ్ళ సినిమా కూడా కదా. నాకన్నా ఇంపార్టెంట్ వాళ్ళకి అది వాళ్ళ సినిమా, అండ్ స్క్రిప్ట్కి వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తే నాకు కూడా అది ఓకే అండి. సో అది చాలా మంచి విషయం. నేను ఐ నాట్ వాచ్ అఖిల్ వర్క్, కానీ డైరెక్ట్గా వీ వర్ వర్కింగ్ ఆన్ స్క్రీన్ అండ్ హీ వాజ్ లైక్ ఎఫర్ట్లెస్ టు వర్క్ విత్. చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది. వీ హ్యావ్ నైస్ 2 songs. క్యూట్గా హిజ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ అండ్ వెరీ కన్విన్సింగ్ ఫర్ ద క్యారెక్టర్. అండ్ ఐ వాజ్ లైక్ గ్లాడ్ దట్ బద్రి అండ్ జగన్ గారు chose అఖిల్ ఫర్ దిస్. ఐ థింక్ హీస్ పర్ఫెక్ట్ ఫర్ ద క్యారెక్టర్ అండి. స్వామి పరమేశ్వర్ గారి దగ్గర నుంచి మీరు మాలేసుకున్నారని నేను అడగలేనని అలా ఏం లేదు. నేర్చుకున్నది ఏంటి అనుపమ గారి దగ్గర? అంటే లేదు స్వామి, అంటే నేను చాలా అంటే ఆన్గోయింగ్లో మంచి సినిమా చేయాలనుకున్నప్పుడు ఒక మంచి యాక్టర్ని కోరుకుంటాం కదా. సో ఫస్ట్ టైం నాకు ఒక స్టార్ హీరోయిన్ పక్కన చేయడం అనేది ఒక భయం ఉండేది. అప్పటికి నా రాజువేట్ రాంబాయ్ కూడా రిలీజ్ అవ్వలేదు. సో డే 1 రోజు వెళ్ళినప్పుడు నిజంగా భయం ఉండేది. బట్ తర్వాత నాకు నేను కన్విన్స్ చేసుకున్నా, ఇది ఉదయ్ క్యారెక్టర్, కీర్తి ఈజ్ యువర్. సో ఆ స్పేస్లోనే తీసుకున్నాను. అండ్ షీఈస్ వెరీ సపోర్టివ్ స్వామి. ఫస్ట్ యాక్టర్లో ఏం చూడలేదు, చాలా సపోర్టివ్గా చాలా బాగా చేశారు. ఆవిడ యాక్సెప్ట్ చేయడం నిజంగా చాలా అదృష్టంగా డెఫినెట్గా ఫీల్ అవుతూ ఉంటారు గ్యారంటీగా. ఆమె యాక్సెప్ట్ చేసిందని ఫస్ట్ చెప్పగానే మీరు ఎలా హ్యాపీ అనిపించింది స్వామి. ఎందుకంటే అప్పుడు నాకు అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ కదా. నేను అప్పుడు ఎవరికీ తెలియదు. రాజువేట్ రాంబాయ్ ముందు అఖిల్ రాజ్ అనే పర్సన్ అసలు చాలా తక్కువ మందికి తెలుసు. సో అట్లాంటప్పుడు నన్ను పుష్ చేసిన మా డైరెక్టర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి ఐ విల్ బీ థ్యాంక్ఫుల్. అండ్ సమ్హౌ ఐ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు అనుపమ గారు ఆల్సో. నరేష్ గారు, ఇందాక నేను ఈ ప్రెస్ మీట్కి వస్తాం ముందు రాగానే కొన్ని పోస్టర్లు చూసా. నిజంగా అన్నగారు ఎన్టీఆర్ గారు ఓ లుక్లో ఫోటో కనిపించింది. ఏంటది? అది గెటప్ ఏమైనా వేసుకున్న సినిమాలో ఏమైనా ఉందా? ఏం లేదండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గానిక్ ఇన్ దిస్ ఫిలిం. వీళ్ళు ఒక పోస్టర్ నాకు గిఫ్ట్ ఇచ్చారు జనవరికి, అది నా బర్త్డేకి. ఐ థింక్ 4/6 ఎంతో. అది ఎవరు చూసినా రామారావు నాకు అనిపించి అడుగుతున్నా. ఎస్, మేకోవర్ అంటే ఆ గెటప్లో అదేదో అలా కుదిరిందండి. దిస్ మెనీ పీపుల్ హ్యావ్ టోల్డ్ యూ, ఐ సర్ప్రైజ్డ్ రియల్లీ. నా అదృష్టం అది. నిజంగా రామారావు గారి యొక్క క్యారెక్టర్లో అంత క్యారెక్టర్ నేను తెలియదు కానీ, బట్ ఖచ్చితంగా నాకు ఒక మెమరబుల్ క్యారెక్టర్ అండి. రామారావు గారు స్వర్గీయులు ఉండుంటే ఆయన చేయదగ్గ క్యారెక్టర్ అది. ఇందాక మాట్లాడినప్పుడు అమ్మ తర్వాత అమ్మ అంటూ నందిని రెడ్డి గారు సన్మానించడం నిజంగా 100% వర్తబుల్. సో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు, నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను దాని విషయంలో. అయితే అమ్మ తర్వాత అమ్మ జంజాల గారు మా వైఫ్, ఓకే మీకు ఒక కెరియర్ ఇచ్చిన జంజాల గారు కాబట్టి మీరు చేయటం ఓకే. అలాగే నందిని రెడ్డి గారిని పోల్చడం ఓకే. మధ్యలో పవిత్ర లోకేష్ గారిని అమ్మతో పోల్చడం ఏంటి అంటే, అమ్మ బర్త్డే రోజు సేమ్ పవిత్ర బర్త్డే కూడా ఉన్నట్టు. అవును, అది కరెక్టు. సో ఎందుకు అలా పోల్చారు? పవిత్ర లోకేష్ గారిని కూడా ఎందుకు పోల్చారంటే, ఒక వ్యక్తి ఒక క్యారెక్టర్ సినిమాలో ఏదైనా కూడా అండి, ఒక పిల్లర్ ఉంటుందండి.
గాలిపటానికి తాడు లాంటిది. సింపుల్గా చెప్పాలంటే పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండి లైఫ్లో. అందుకని చెప్పాను అంతే. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం మెగా 158 పై అంచనాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో మెగా అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. తాజాగా దర్శకుడు బాబీ కొల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన ఓ స్పెషల్ బిహైండ్ ది సీన్స్ వీడియో ఈ అంచనాలను మరింత పెంచేస్తుంది. ప్రస్తుతం ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో విడుదలైన బీటీఎస్ వీడియోలో దర్శకుడు బాబీ కొల్లి ఆత్మవిశ్వాసంతో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. ప్రతి ఫ్రేమ్ను జాగ్రత్తగా పరిశీలిస్తూ యూనిట్ సభ్యులతో ఉత్సాహంగా సంభాషిస్తూ ఆయన చూపిస్తున్న శైలిపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో చూశాక సినిమాపై నమ్మకం రెట్టింపైందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ది బ్లడీ బెంచ్ మార్క్ సెట్ చేయడానికి సిద్ధమవుతున్న దర్శకుడు అంటూ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం విశేషం. ఇటీవలే హైదరాబాద్లోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ ను పూర్తి చేశారు. యాక్షన్ డైరెక్టర్లు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వంలో చిరంజీవిపై చిత్రీకరించిన ఈ భారీ యాక్షన్ ఘట్టం అద్భుతంగా వచ్చినట్లు సమాచారం. ఈ సన్నివేశంలో చిరంజీవి నటన, బాబీ టేకింగ్ కు ముగ్ధులైన చిత్ర యూనిట్ మొత్తం నిలబడి చప్పట్లు కొట్టినట్లు తెలుస్తోంది. సినిమాకే ఈ ఇంటర్వెల్ బ్లాక్ అద్భుత హైలైట్ గా నిలుస్తుందని చిత్రవర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి సరసన అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తుండగా నివేదా హేతురాజ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరి పాత్రకు కథలో ఎంతో ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు కానుకగా సినిమా అధికారిక టైటిల్ టీజర్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి విడుదల తేదీని ప్రకటించినప్పటికీ 2027 సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తన ఆత్మీయ మిత్రుడు, సీనియర్ నటుడు సంజయ్ దత్ పట్ల తనకున్న అపారమైన అభిమానాన్ని చాటుకుంటూ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ఇటీవలే జూలై 29న సంజయ్ దత్ పుట్టినరోజు జరుపుకోగా ఆయనను కలిసిన సల్మాన్ ఖాన్ గాఢంగా కౌగిలించుకొని తన ప్రేమానురాగాలను చాటుకున్నారు. ఈ అపూర్వ కలయికకు సంబంధించిన 2 చిత్రాలను సల్మాన్ ఈ రోజు సోషల్ మీడియాలో పంచుకున్నారు. బ్యాక్గ్రౌండ్లో వీరిద్దరూ కలిసి నటించిన ఐకానిక్ సినిమా చలే మీరే భాయ్ పాటను జోడించి మరింత ఎమోషనల్ టచ్ ఇచ్చారు. ఈ ఫోటోలతో పాటు సల్మాన్ ఖాన్ రాసిన సందేశం అభిమానుల హృదయాలను గెలుచుకుంది. బాబా ఎప్పటికీ బాబానే, సంజు బాబా మనందరికీ బాబా, నా పెద్దన్నయ్య సంజయ్ దత్, అల్లా, భగవాన్, జీసస్, దేవుళ్లందరూ ఈ మనిషిని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ బాబా అని సల్మాన్ పేర్కొన్నారు. ఈ పోస్టుపై సంజయ్ దత్ భార్య మన్యతా దత్ స్పందిస్తూ జీవితాంతం సోదరులే అని కమెంట్ చేయగా, సంజయ్ దత్ కుమార్తె త్రిశాల దత్ హార్ట్ ఎమోజీతో తమ ప్రేమను వ్యక్తం చేశారు. గతంలో సాజన్, చల్ మేరే భాయ్, ఏ హై జల్వా వంటి చిత్రాల్లో కలిసి అలరించిన ఈ ఐకానిక్ కాంబినేషన్ ను మళ్లీ వెండితెరపై ఒకే ఫ్రేమ్ లో చూడాలని ఉందంటూ సల్మాన్, సంజు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అఖిల్ అక్కినేని తన కెరీర్లో తొలిసారి 100 కోట్ల రూపాయల గ్రాస్ మార్కును అందుకున్న చిత్రం లెనిన్. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. ఆగస్టు 7 నుంచి ఈ భారీ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ కానుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన డిజాస్టర్ గా నిలిచిన ఏజెంట్ తర్వాత అఖిల్ తనను తాను పూర్తిగా మార్చుకున్నారు. ఇప్పటివరకు స్టైలిష్ అర్బన్ పాత్రల్లో కనిపించిన ఆయన తొలిసారి పూర్తి స్థాయి ఊరమాసు పాత్రలో ఒదిగిపోయారు. రాయలసీమ నేపథ్యంలోని ఈ కథ కోసం అఖిల్ తన లుక్ ను, యాసను మార్చుకుని అద్భుతమైన నటన కనబరిచారు. ఈ మార్పే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. హాలీవుడ్ తరహా యాక్షన్ ను పక్కన పెట్టి మన నేటివిటీకి దగ్గరగా ఉన్న కథను ఎంచుకోవడం ఆయన కెరీర్ కు ప్లస్ అయింది. గ్రామీణ నేపథ్యంలో సాగే పక్కా యాక్షన్ డ్రామాగా లెనిన్ తెరకెక్కింది. రాయలసీమ మట్టి వాసన ఉట్టిపడేలా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.
తీవ్రమైన భావోద్వేగాలు, పగ, ప్రతీకారాలతో కూడిన కథనం ప్రేక్షకులను కట్టిపడేసింది. దీనికి తమన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోశాయి. ఈ చిత్రంలో అఖిల్ కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించారు. శివాజీ, ప్రమోద్ పంజు, ఈశ్వరీరావు, సునీల్, బ్రహ్మాజీ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశి, అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ప్రైజెస్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో ఈ సీమ మాస్ యాక్షన్ డ్రామాను మిస్ అయిన వారు ఆగస్టు 7 నుంచి G5లో వీక్షించవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా సురేష్ కొండేటి గారు, మా సెన్సేషనల్ సురేష్ కొండేటి గారు ఇప్పుడు మాట్లాడతారు. స్టేజ్ పైకి విచ్చేసి ప్లీజ్. అందరికీ నమస్కారం. నేను ఇండస్ట్రీకి రాకముందు స్కూల్ డేస్లో కృష్ణ గారి అభిమాని, అది అందరికీ తెలిసిన విషయమే. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కృష్ణ గారి అభిమానిగా నేను కృష్ణ గారి 300వ సినిమా విడుదల సందర్భంగా కృష్ణ చిత్ర అనే బుక్ కృష్ణాపత్రికలో పనిచేస్తుండగా వేశాను. అప్పుడే నాకు జర్నలిస్ట్గా మంచి గుర్తింపు లభించింది. అది ఆశేష్ గారు కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఎప్పుడు నేను ప్రతిరోజు ఈవినింగ్ వెళ్ళేవాడిని కృష్ణ గారి దగ్గర, ఆశేష్ గారి దగ్గర కూర్చుని ఆ మిర్చి బజ్జీలు కూడా తింటాం అలవాటైంది అప్పుడు బాగా నాకు. సో అలా నాకు ఆ కుటుంబంతో అలాగా బాగా అనుభవ సంబంధం ఉంది. నిజంగా ఈరోజు అభిమానులకి థ్యాంక్స్ చెప్తుంటే నేను కూడా ఒక అభిమాని కాబట్టి అప్పటికి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇంకా జై కృష్ణ ఎలా ఉంటారు ఆల్రెడీ టీజర్ చూసినప్పుడు కానీ, సాంగ్స్ చూసినప్పుడు కానీ ఆశాష్ గారితో క్లబ్లో కూర్చొని షేర్ చేసుకునేవాళ్ళం. చాలా అద్దరిపోయాడు సార్. ఫస్ట్ నాకు చూపించారు ఆయన ఒకసారి ఫోన్లో. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉన్నారనిపించింది. డెఫినెట్గా 100% ఇందాక అందరు పెద్దలు చెప్పినట్టుగా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా కూడా జయకృష్ణ నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే ఆయన సినిమా ఇప్పుడు చూసిన తర్వాత యాక్షన్లో కానీ, ఎమోషనల్ సీన్స్లో కానీ, సాంగ్స్లో కానీ, ఫైట్స్లో ఇలా అన్నిటిలో అతను తను ప్రూవ్ చేసుకున్నాడు. దర్శకులందరూ, రచయితలందరూ ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసి ఒక 10-20 సినిమాలు కథలు రాసుకోవడం మొదలుపెట్టారు. గ్యారంటీగా డెఫినెట్గా సక్సెస్ అవుతారు, అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో ఎంటర్ అయిన పవర్ఫుల్ డాక్టర్ మోహన్ బాబు గారు, ఆ సినిమా క్యారెక్టర్ కూడా ఈ సినిమాకి ఒక హైలైట్గా చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా పవర్ఫుల్గా సినిమాకి బలంగా ఉపయోగపడింది. సో 100% ఇండస్ట్రీకి మళ్ళీ ఓ పెద్ద హీరో ఘంటాపదంగా చెప్పగలను వచ్చారని. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్, గ్రాండ్ సక్సెస్ కావాలని. మళ్ళీ అంటే ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగానే సంవత్సరానికి ఒక సినిమా 2 సినిమా కాకుండా 5-6 సినిమాలు చేసి కృష్ణ గారు లాగా 18 సినిమాలు కూడా చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ కొండేటి గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి విచ్చేసిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ. హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియా జంటగా నటించిన చెన్నై లవ్ స్టోరీ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల రూపాయల భారీ వసూలు సాధించింది. హార్ట్ టచింగ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ సినిమాకు ప్రతి ఒక్కరి ప్రశంసలు దక్కుతున్నాయి. టాలీవుడ్ లో మరోసారి ప్రేమ కథా చిత్రాల స్టామినా తెలియజేసింది చెన్నై లవ్ స్టోరీ. ఈ సక్సెస్ నేపథ్యంలో 50 కోట్ల రూపాయల బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. సినిమాని నమ్మితే కిరణ్ గారు ఆ సినిమాని నెక్స్ట్ లీగ్కి ఎలా తీసుకెళ్తారు అనే దానికి ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే. అందుకే ఆయన వ్యక్తిత్వానికే కాకుండా ఆయన బాక్స్ ఆఫీస్ తత్వానికి కూడా ఈరోజు ఈ గ్రాస్ కలెక్షన్లో ఒక నిదర్శనం. ఒక మంచి హ్యాట్రిక్తో పాటు హిజ్ 8 డేస్లోనే హిజ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది చెన్నై లవ్ స్టోరీ. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ని మా మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్, మా ధీరజ్ మేము అందరం కలిపి అందించాం. ఆ రోజు ఆయనకి ఏం ప్రామిస్ చేసామో అది నిలబెట్టుకున్నందుకు హ్యాపీగా ఉంది. అలాగే మన తెలుగింటి అమ్మాయి గౌరీ ప్రియ, ఆవిడలో చాలా టాలెంట్స్ ఉన్నాయి, బట్ ఆవిడని యాక్టింగ్ టాలెంట్ మాత్రమే ఎక్కువగా ప్రదర్శిస్తారండి అంటుంది. థ్యాంక్ యూ అమ్మ, నువ్వు ఇంకా ఎన్నో శిఖరాలు అధిరోహించాలి. ఎందుకంటే ఫస్ట్ అసలు మీరు మాట్లాడుతుంటే ఒక గ్యాప్ కూడా లేకుండా అలా కంటగా మాట్లాడతారు చూడండి. సో అక్కడే మీ యొక్క డైలాగ్ పవర్ తెలిసిపోతుంటుంది. మేము అనుకుంటుంటాం ఇక్కడ బ్రేక్ ఇస్తారేమోనని, లేదు అదే మళ్ళీ అక్కడ రైజ్ అవుతుంది. సో ఈ సినిమాలో అన్ని సీన్లకి మీ పెర్ఫార్మెన్స్ చాలా పీక్స్లో ఉంది. అన్ని రీల్స్లో ట్యాగ్ చేసి మమ్మల్ని ఎదుగుతున్నారు. కాంప్లిమెంట్స్, థ్యాంక్ యూ. అండ్ ఈ మధ్యకాలంలో ఈ సినిమా మీద ఒక
న్యూట్రన్ ఆడియన్స్ చేసిన రీల్స్ ఏ సినిమాకి చూడలేదు. సో ఈ సినిమాని మీరు ఎంత ఓన్ చేసుకున్నారో చూస్తున్నాను. ఈ రీల్స్ అన్నీ చూస్తున్నాం, మీ కామెంట్స్ కాంప్లిమెంట్స్ అన్నీ చూస్తున్నాం. చాలా 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 ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏదో ఉదాహరణ ఉంటుంది కదా, బిడ్డ పుట్టినప్పుడు కాదు అతను ప్రయోజకుడైనప్పుడు, సినిమా తీసినప్పుడు కాదు, ఆ సినిమా రీల్స్ బాగా వైరల్ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్కి బాగా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఆ సెగ్మెంట్లో ప్రమోషన్ ఖర్చు పెట్టకపోయినా వాళ్ళందరూ అంత ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నారనే ఆనందం ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఈ సినిమాని ఓన్ చేసుకున్నందుకు, అంటే ఒక్కటే అనుకుంటున్నాం, థియేటర్కి జనాలు రావట్లేదు అని అంటారు కదా, ఈ సక్సెస్ స్టోరీలో లేదా విపరీతమైన జనాలు, ఎక్కడ చూసినా జనాలు అలాగా ఉంటే అబ్బా మనం జనాల్ని రప్పించాం, జనాలు మనల్ని ఒప్పుకున్నారు అనే ఆనందం అసలు ఎంత ఆనందం అసలు మాటల్లో చెప్పలేంది. ముందుగా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా ఇంత పెద్ద ఘన విజయం చేసినందుకు మీ అందరికీ రుణపడి ఉంటాను. అందరికీ సినిమా టికెట్ కొనుక్కొని చూసిన ప్రతి ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాలు మీరు సపోర్ట్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఇంకా మంచి కథలు, ఎన్నో ప్రేమ కథలు, ఎన్నో కంటెంట్ రిచ్ సినిమాలు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ మంచి సినిమా వచ్చినప్పుడు ముందుంటారు. అది ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేశారు. ఎంత టఫ్ కాంపిటీషన్లో ఉన్నా, ఎలాంటి ఇదిలో ఉన్నా కూడా ఒక మంచి సినిమా వస్తే వదలకుండా చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమా నేను చాలాసార్లు చెప్పాను, ఈ సినిమా ఇంత బాగా రావడానికి, ఈ సినిమా ఇంత బాగా నిలబడడానికి అందరి హార్డ్ వర్క్ ఉంది. అందులో మెయిన్ కిరణ్ అబోరం గారు, ఆయన పెట్టిన ఎఫర్ట్స్, హార్డ్ వర్క్ ఈ సినిమాకి అసలు మనం దేంతో పోల్చలేను. ఆయన ఇంతకుముందు ఎన్ని సినిమాలు చేసినా నాకు మాత్రం అసలు ఈ సినిమా జరుగుతున్నప్పుడు ఆయనతో ఉన్న రిలేషన్షిప్, ఆయనతో జర్నీ చూస్తే అసలు చాలా, అంటే మనిషి గోల్డ్, బంగారం. అసలు ఎంత సపోర్టివ్గా ఉండేవారంటే డే 1 బిగినింగ్ కథ విన్నప్పటి నుంచి ఇవాల్టి వరకు ప్రతి దాంట్లో ముందున్నారు. ప్రతి దాంట్లో ఒక అడుగు, ఫస్ట్ అడుగు తనే వేశారు. మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేశారు. సినిమాని ఈ స్థాయికి ఇంత విజయం తీసుకురావడానికి నిలబడింది ఆయనే. నిజంగా థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. నాకు కిరణ్ అబ్బవరం గారితో నెక్స్ట్ రాయలసీమ బ్యాక్డ్రాప్లో అలా తెల్ల ఖద్దరు చొక్కా వేసుకొని, ఖద్దరు ప్యాంట్ వేసుకొని, ఒక రేబాన్ గ్లాసెస్ పెట్టుకొని ఒక మాస్ సినిమా తీయాలనుంది. లాస్ట్ టైం ఆయన తిమ్మరాజపల్లి టీవీకి వచ్చినప్పుడు ఆ లుక్ వేసుకొచ్చారు. ఆ లుక్ ఇంకా మైండ్లోనే ఉంది. నెక్స్ట్ సినిమా ఇలానే జూలై టైంకి మళ్ళీ ఇంకో సినిమా తీసి రాయలసీమ రెడ్డి బ్యాక్డ్రాప్లో ఒకటి తీసి కొడదాం భయ్య. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనం రోజు మార్చి రోజు కలుస్తూనే ఉన్నాం గత 1-2 వీక్స్గా. బట్ మళ్ళీ మీ అందరినీ ఇలా కలుసుకోవడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. చెన్నై లవ్ స్టోరీ ఇంత పెద్ద మైల్ స్టోన్ అచీవ్ అవ్వడం, 50 crore బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్కి ఫస్ట్లీ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ మా సినిమాని ఒక 50 crore సినిమా లాగా చేసినందుకు ఫస్ట్లీ తెలుగు ప్రేక్షకులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇందాక ధీరజ్ గారు చెప్పినట్టు సినిమా బాగుంటే, కాంటెంట్ బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారు, ఎప్పుడు ఆదరిస్తారు అనేది వాస్తవం. అది మా సినిమాతో కూడా మీరు అందరూ మళ్ళీ ప్రూవ్ చేశారు. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ సినిమా గురించి వస్తే, సినిమా రిలీజ్ అయ్యి ఒక 1 week అయింది. ఈ 1 weekలో మీరు చూపించిన ప్రేమ, మీరు చూపించిన ఆదరణ, మీరు చూపించిన రిసెప్షన్ నిజంగా వీఆర్ ఆల్ ట్రూలీ గ్రేట్ఫుల్ అండ్ వెరీ ఓవర్వెల్మ్డ్. గత 2-3 daysగా ఆంధ్రాలో చాలా లొకేషన్స్లో సక్సెస్ టూర్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. అండ్ ఆన్లైన్ మీరైతే ఎంత ప్రేమ, లవ్ అండ్ ప్రేమ రిసెప్షన్ చూపిస్తున్నారో, ఇన్ పర్సన్ అలా హౌస్ఫుల్స్కి వెళ్ళడం, థియేటర్స్కి వెళ్ళడం, జనాన్ని ఇన్ పర్సన్ కలవడం, అండ్ వాళ్ళు సినిమాని ఎంత ఓన్ చేసుకున్నారు, ఎంత ప్రేమిస్తున్నారు అనేది డైరెక్ట్గా చూసినప్పుడు నిజంగా చాలా చాలా ఆనందంగా అనిపించింది. అండ్ ఈ సినిమాకి లేట్లీ రిపీట్ ఆడియన్స్ చాలామంది ఎక్కువ పెరిగారు. మామూలుగా మాట్లాడుతున్నప్పుడు మ్యామ్ సినిమా 2వ సారి చూస్తున్నాం, 3వ సారి చూస్తున్నాం అన్నారు. సో ప్రేమ కథలు ఎవరికి ఎప్పుడు ఎలా కనెక్ట్ అవుతాయో మనమైతే సరిగ్గా చెప్పలేము. బట్ చాలామందికి ఈ సినిమా చాలా చాలా డీప్గా కనెక్ట్ అయింది. అండ్ వాళ్ళ ప్రేమని మెసేజెస్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మా అందరికీ చూపించడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఫస్ట్లీ ప్రతి ఒక్కరికి ఈ
సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి బిగ్ కంగ్రాచులేషన్స్. ఈజీ సినిమా అయితే కాదు. గత 1.5 ఇయర్స్గా ఈ సినిమా మీద మేము చాలా ప్రేమిస్తూ కష్టపడుతూ ఈ సినిమాని చేశాము. ఫస్ట్లీ ప్రొడ్యూసర్స్కి సాయి రాజేష్ గారికి, ఎస్కేఎన్ గారికి బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ ధీరజ్ గారికి కూడా బిగ్ కంగ్రాచులేషన్స్. ఈ సినిమాతో మీకు చాలా మంచి పేరు వచ్చింది, పేరుతో పాటు మీకు చాలా మంచి డబ్బులు కూడా వచ్చాయి. సో మీరు బాగుంటే మేము బాగుంటాం. సో బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఫస్ట్ సినిమాతోనే 50 కోట్లు కొట్టిన మా డెబ్యూ డైరెక్టర్ రవి గారికి కూడా బిగ్ కంగ్రాచులేషన్స్. రవి గారు, యువర్ జర్నీ ఈజ్ ఓన్లీ గోయింగ్ టు గో అప్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. అండ్ కిరణ్ గారు, ఆఫ్ కోర్స్ అనదర్ బిగ్ హిట్ ఇన్ యువర్ కెరియర్, కంగ్రాచులేషన్స్. అండ్ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఎడిటర్ సంతోష్ గారికి, డిఓపి విశ్వాస్ గారికి, ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ గారికి, కాస్ట్యూమ్స్ దేవి గారికి, ప్రొడక్షన్కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్కి పేరున మణి శర్మ గారికి, అనంత్ శ్రీరామ్ గారికి పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ చివరిగా తెలుగు ప్రేక్షకులకి, మీ ఇంటి అమ్మాయిగా నన్ను యాక్సెప్ట్ చేసినందుకు, మీ ఇంటి అమ్మాయిగా నన్ను ఓన్ చేసుకున్నందుకు నిజంగా చాలా 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 థ్యాంక్ యూ. నిజంగా మాటలో చెప్పలేను, చాలా ఆనందంగా ఉంది. మీరు పంపించే ప్రతి మెసేజ్, ప్రతి ఈమెయిల్, ప్రతి కామెంట్ వీలైనంత వరకు చదువుతున్నాను. చదివి చాలా మురిసిపోతున్నాను. ఇంట్లో మా నాన్న కూడా చాలా మురిసిపోతున్నారు. సో పేరున ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. మీ ఇంట్లో అమ్మాయి గెలిస్తే ఎంత సంతోషపడతారో అలా ప్రతి ఒక్కరూ, అరే మా తెలుగింటి అమ్మాయి గెలిచింది, అరే మాలో ఒక అమ్మాయి గెలిచింది అని చాలా ఓన్ చేసుకున్నందుకు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇలానే మంచి సినిమాలు చేస్తూ మీ అందరిని ఇంకా ఎంటర్టైన్ చేస్తానని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా ప్రొడ్యూసర్స్ ఎప్పుడు చెప్పినట్టే ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు దెమ్. ఈ సినిమాలో చాలా క్రాఫ్ట్స్ ఉన్నాయి. అన్ని క్రాఫ్ట్స్ నుంచి నెక్స్ట్ వచ్చే సినిమాలకి ఎంత నేర్చుకుంటారో తెలియదు, కానీ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి మాత్రం లాట్ ఆఫ్ టేక్ అవే. ఎందుకంటే వాళ్ళు చేసినట్టు ప్రమోషన్స్ ఈ మధ్యకాలంలో 6 monthsలో ఎవరు చేస్తుండ్రు. దానికి మాత్రం ఐ షుడ్ థ్యాంక్ దెమ్. నా ఫస్ట్ సినిమాకి ఇంతలా ప్రమోట్ చేసి సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళినందుకు. అండ్ రాజేష్ గారిని మిస్ అవుతున్నాయి స్టేజ్ మీదకి. ఆయన కూడా ఒంట్లో బాగాలేదు. యాక్చువల్లీ టీంలో ఎవరికి బాగాలేదు. కిరణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ సపోర్ట్. అంటే యాక్ట్ చేయడం ఇవన్నీ మా ప్రతి యాక్టర్స్ చేస్తారు, బట్ పక్కనే నిలబడడం అవసరం వచ్చినప్పుడు అది మాత్రం చాలా తక్కువ మంది చేస్తారన్న. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికీ మర్చిపోలేను మిమ్మల్ని. అండ్ లాస్ట్ 2-3 days నుంచి ఫుల్ ఫీవర్ కిరణ్కి అండ్ గౌరీకి ఇద్దరికి. అయినా సరే ముట్టుకుంటే పడిపోతారు అన్నట్టు ఉండేవారు. అయినా సరే అనుకున్న ఒక్క థియేటర్ కూడా వదలలేదు. అంతలా ప్రమోట్ చేశారు. ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడు చెప్పేదే, సరే సినిమా చేస్తాం, అందరం కష్టపడతాం, హీరోగా మా బాధ్యత మేము తీసుకెళ్ళాలని. కానీ ఈ సినిమా మాత్రం ఇంత మంచి విజయం, ఇంత సక్సెస్, ఇదంతా కంప్లీట్లీ ఐ బిలీవ్ ఇదిగో మా ప్రొడ్యూసర్స్ ఎస్కేఎన్ గారు కానీ, సాయిరేష్ గారు కానీ, ధీరజ్ అన్న కానీ, అంటే వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదు. ఫ్రమ్ ద డే వన్ ఇంకా ఏం చేద్దాం సినిమాని తీసుకెళ్దామని చెప్పి వాళ్ళ ప్యాషనే మమ్మల్ని డ్రైవ్ చేసింది. ఏ రోజే కానీ వాళ్ళు మేము పరిగెడతామంటే పరిగెట్టండి అన్నారు చెప్ప, ఎందుకులే భయ్యా 10 రూపాయలు మిగులుతుంది కదా అనే ఉద్దేశంలో ఎప్పుడు లేరు సార్. ఇంత పెద్ద సక్సెస్ అంటే అది మీ వల్లనే సార్. థ్యాంక్ యూ సో మచ్. చిన్న విషయం కాదు, నిజంగా నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది సార్, హానెస్ట్గా అనిపిస్తుంటుంది. అంటే సరే మేము వెళ్తూ ఉంటాం, కానీ ఎక్కడికి వెళ్ళినా మీరు పెట్టే ఖర్చు కానీ, లేకపోతే సినిమా కోసం దీనికి ఎందుకు నవ్వుతున్నారు? థ్యాంక్ యూ ధీరజ్ అన్న, ఎప్పుడు సపోర్ట్గా ఉన్నందుకు థ్యాంక్ యూ. రవీణ థ్యాంక్ యూ, రవీణ థ్యాంక్ యూ, గౌరీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ షోన్. మా టీం వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా సాయిరాజ్ గారు ఈరోజు రాలేదు ఇక్కడికి. టూర్ వెళ్ళినప్పుడు మొత్తం ఆంధ్ర మొత్తం నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ కవర్ చేసామండి. అంటే నేను పర్సనల్గా ఏం ఫీల్ అయ్యామంటే, సరే లవ్ స్టోరీ, ఒక కొత్త లవ్ స్టోరీ చేసాము. ముందు నుంచి ప్రమోషన్స్లో ఎప్పుడు మాట్లాడినా ఫ్యామిలీ అమ్మ రండమ్మ మీరు చూస్తే బాగుంటుంది, ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది అని చెప్తుంటే, సరే మనం చెప్తున్నామో వాళ్ళు వస్తారా లేదా అన్నది ఒకటి ఉండే. సరే ఫ్రైడే సాటర్డే వీకెండ్ చూసేశారు. మేము ఏ థియేటర్కి వెళ్ళినా మీరు నమ్మరండి, 60-70% ఆఫ్ అందరూ ఫ్యామిలీస్ ఉన్నారు. ఫ్యామిలీస్ పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని, చెన్నై లవ్ స్టోరీని. ఒక ఏరియా అని కాదు, పోనీ ఈస్ట్లో అలా ఉందా, ఉత్తరాంధ్రలో అలా ఉందా, వెస్ట్ అలా ఉందా, అసలు గుంటూరు, కృష్ణ, ఎక్కడ అన్ని చోట్ల ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నారు. వీక్ డేస్ కూడా హౌస్ఫుల్స్తో మొత్తం అంతా ఫ్యామిలీస్ అందరూ చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. అండ్ మెయిన్లీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబ్యూటర్స్ కానీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు.
అంటే చాలా మంచి సినిమా భయ్యా, అసలు కలెక్షన్స్ మామూలుగా లేవు, వీక్ డేస్ అందరూ వస్తున్నారు అని అందరూ చెప్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. ఇంక అంతకంటే ఆనందం ఏముంటుందో, సినిమాతో ప్రతి ఒక్కరూ దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉంటే. అండ్ యా, చెన్నై లవ్ స్టోరీ సినిమాకి రీల్స్ అందరూ చాలామంది చేస్తున్నారు. కొన్ని రీల్స్ చూస్తే భయం అవుతుంది, శ్మశానానికి వెళ్ళి చేస్తున్నారు. ఎక్కడ నిజంగా జాగ్రత్త అమ్మ వాళ్ళు లేచి వచ్చేస్తే ప్రాబ్లం అయిపోతుంది మళ్ళీ. అదే అనిపిస్తుంది, అంటే వెళ్ళిపోయి మరీ చేసేస్తున్నారు, కొంచెం వాళ్ళ బాధ అంతా చెప్తున్నారు కానీ అది ఏదో వేయలేము కింద. బట్ యా, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండి అందరికీ. చెన్నై లవ్ స్టోరీకి రీల్ చేసి సపోర్ట్ చేసి మీకు సినిమా నచ్చిందని చెప్పి హార్ట్ఫుల్గా ఎక్స్ప్రెస్ చేసిన ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్కి కానీ, లేకపోతే రీల్ చేసిన ప్రతి ఒక్కరికి, ఆడియన్స్ కానీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, అండ్ అగైన్ అన్న, చెన్నై లవ్ స్టోరీ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు, ఇంత మంచి విజయం అందించినందుకు, అందరూ అంటున్నారు ఇంకా ఇది చాలా లాంగ్ రన్ ఉంటుంది సినిమా అని చెప్పి. బట్ యా, యాజ్ ఆఫ్ నో ఈ సెలబ్రేషన్లో మీరందరూ రావడం, ఇలా పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి, ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ.